ఈ సంక్రాంతికి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మురమురాల చిక్కీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పండగకి ఇది చేయండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఫస్ట్ అయితే 500 గ్రామ్స్ బెల్లాన్ని ఇట్లా తురుముకోవాలి. తురుముకుంటే తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా. నేను అరిసెల బెల్లాన్ని తీసుకున్నాను, అంటే కొంచెం బంకగా ఉండే బెల్లాన్ని తీసుకున్నాను. అదైతే చాలా బాగుంటుంది, స్వీట్ కూడా చాలా మంచిగా ఉంటుంది బెల్లం. ఇలా బెల్లాన్ని తురుముకొని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువగా వాటర్ పోస్తే పాకం తొందరగా రాదు, కొంచెం తక్కువగా పోస్తే పాకం తొందరగా వస్తుంది. ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరుగుతూ ఉండగా మురమరాలని ఇలా కొంచెం క్రంచీగా ఉండే మురమరాలను తీసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా నలిపితే ఇలా నలిగిపోవాలి. తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి పాకంలోకి. బెల్లం కరుగుతూ ఉండగానే ఇలా బుడగలు రావడం స్టార్ట్ అయింది. తర్వాత పాకం చెక్ చేసుకోవాలి. ఇలా బుడగలు రావడం స్టార్ట్ అవ్వడంతో పాకం చెక్ చేసుకోవాలి. బౌల్లో వాటర్ పోసుకొని ఈ సిరప్ని వాటర్లో వేస్తే ఇలా గట్టిగా అయిపోవాలి. చూడండి, చూపించే విధంగా ఇలా గట్టిగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మురమురాలని పాకంలోకి వేసుకోవాలి. తర్వాత పుట్నాలు కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని పాకం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిసిపోయాక ఒక గిన్నెకి నెయ్యి పూసుకొని ఈ కలిపిన మురమురాలని ఇందులో వేసుకోవాలి. వేసుకొని చేతికి కొంచెం తడి వేసుకుంటూ ఇలా ప్లేట్లో మొత్తం సమానంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన వదిలిపెట్టాలి. చల్లారాక గట్టిగా అయిపోతుంది. ఇలా సమానంగా ఒత్తుకున్నాక నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నచ్చిన షేప్ వచ్చేట్టుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టి వదిలేసుకోవాలి. చల్లారిపోయాక మొత్తం గట్టిగా అయిపోతుంది. ఇలా కూడా వచ్చేస్తుంది గట్టిగా అయిపోయాక. అంతే, ఎంతో సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినే క్రంచీగా మురమురాల చిక్కీ చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.